ఆ మధ్యన బుడమేరు వరదలొచ్చినప్పుడు సాక్షి హైలైట్ చేసింది. వైసీపీ కూడా మాట్లాడింది. రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ మూలంగానే ఇదంతా వచ్చిందంటే, అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదంటే అప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడింది చూసాం. యాక్టివ్ అనేటటువంటి సంస్థకి సంబంధించినటువంటిది ఆయనకి ఉన్నటువంటి పవర్ ప్లాంట్. ఇప్పుడు దానికి 15 ఏళ్ల పాటు జల విద్యుత్‌కి పర్మిషన్ ఇచ్చింది అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. ఏవీనా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కూటమి ప్రభుత్వం నజరానా ఇచ్చింది. ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ కుదుర్చుకుంది. ఈ మేరకు ఏపీ సీపీడీసీఎల్ యాక్టివ్ పవర్ సమర్పించిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్ మీద ఉన్న 1.4 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం నుంచి 15 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 2025 జూన్ 1 నుంచి ఏపీ సీపీడీసీఎల్ ఈ విద్యుత్కి యూనిట్కి ₹2.5 చెల్లించి తీసుకుంటుంది. ఈ టారిఫ్ కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా అవసరం కోసం ప్రత్యేకంగా ఇస్తుంది అడ్హాక్గా పీపీఏలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బుడమేరు వరదలకి విజయవాడ నగరం అతలాకుతలం కావడానికి యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రధాన కారణం అంటూ సాక్షి రాసుకొచ్చింది.